guys, welcome to my YouTube channel. Finally, I got to say this. After so much of long time, I have been preparing like in my mind that I need to do. I wanted to do so hard, but finally, I'm saying this. Welcome to my YouTube channel. I'm Rishmita Rao. On the occasion of Baba birthday, we are participating in Sri Satya Sai Baba Satyanarayana Swami Vratam. We started off at 7 a.m. in the morning. And I really love this place. నేను ఎప్పుడు విలేజ్కి వెళ్ళినా కూడా I do star until I reach this place and have breakfast here. ఏమవుతుంది ఫస్ట్ ఉయ్యాలు we reached. This temple is very special for lot of people. ఈ టెంపుల్కి చాలా మంచి స్టోరీ ఉంది, అది నేను లాస్ట్లో చెప్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్. స్వస్తి నో బృహస్పతి దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. నారికేల ఫలోదకం. అందరూ కొబ్బరికాయ తీసుకోండి, మగవాళ్ళందరూ. మగవాళ్ళు లేని వాళ్ళు దంతి ప్రచోదయాతు. అందరూ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఒక పువ్వు తీసుకొని ఆ కొబ్బరి నీళ్లు గణపతి పైన ఆకాశం నుండి దిగి వచ్చి ఆమె గర్భములో ప్రవేశించింది. భయభ్రాంతులయ్యారు ఈశ్వరమ్మ గారు. వెంటనే గృహ తప్పి పడిపోయారు. లక్ష్మమ్మ గారు ఆమెను సేదలిచ్చి భగవత్ సంకల్పముతో ఏది జరిగినా నిశ్చయంగా ఉండమని, భయపడద్దని ధైర్యం చెబుతూ భవిష్యత్తులో జరగబోయే అద్భుతమైన సంఘటనలను ఇది నాంది కావచ్చునని చెప్పారు. అయితే ఈ అనూన్యమైన దైవ సహాయం ఏ అంతాకోడళ్ళు మధ్య చాలా సంవత్సరాల తర్వాత తల్లి ఈశ్వరమ్మను చెప్పమనేంత వరకు ఉండిపోయింది. భగవంతుని అవతరణ ప్రారంభమవుతుంది. దీనికి సూచనగా పెద్ద వెంకమగారాజు గారు ఇంటిలోని మృదంగము, తబల, వీణ వంటి సంగీత आश्रित कल्पलतीत आपद्बान्धव. ॐ जय जगदीश हरे. माता गुरुदैवमु मरि अंतयु नीवे स्वामी, मरि अंतयु नीवे. नाद ब्रह्म जगन्नाथ, नाद ब्रह्म जगन्नाथ, नादेन्द्रशयन. ॐ जय जगदीश हरे. नारायण नारायण ॐ सत्यनारायण नारायण नारायण ॐ नारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ जय सद्गुरुदेवा. नारायण नारायण ॐ सत्यनारायण नारायण नारायण ॐ नारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ सत्यनारायण नारायण ॐ. ఇంత పూచేసాక ఆకలిస్తుంది కదా. సో హియర్స్ ద బంతి భోజనాలు. అమ్మమ్మ వాళ్ళు 100 వ్రతాలు చేయాలి అని అనుకున్నారంట, కానీ సర్ప్రైజింగ్లీ 109 వ్రతాలు జరిగాయి. మార్నింగ్ నగర సంకీర్తనలో కూడా 109 మెంబర్స్ వచ్చారంట. సో హౌ కోఇన్సిడెంటల్లీ సర్ప్రైజింగ్లీ కౌంట్ మ్యాచ్ అయింది చూడండి. అక్కడ లెఫ్ట్లో ఇంకా ఎంటీ స్పేస్ ఉంది కదా, అక్కడ కూడా భోజనాలు జరిగాయి. సో 5 రోస్లో అయ్యాయి యాక్చువల్గా. ఇది లాస్ట్లో అనమాట. సో ఓన్లీ మీకు 2 రోస్ కనిపిస్తున్నాయి.
ఈ ఫోటోలో రైట్ సైడ్లో ఉన్నది మా అమ్మమ్మ నిర్మలమ్మ, లెఫ్ట్ సైడ్లో ఉన్నది లక్ష్మీ అమ్మమ్మ, జంగారెడ్డి తాతయ్య వాళ్ళ వైఫ్. సో ఈ జంగారెడ్డి తాతయ్య వల్లనే మేము ఈ స్వామి రూట్లో స్వామి డివోటీస్ అయ్యాము. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా నిర్మలమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే రామాలయం ఉంటుంది. అందులో తాతయ్య భజన్స్ చేయించేవాళ్ళు. ఒకసారి ఈవెంట్ అందరినీ ఇన్వైట్ చేశారు. ఈ ప్యాంప్లెట్స్ అదే ఉండేది కదా, ఫోన్స్ అంతా వాడేవాళ్ళు కాదు కదా, ఓన్లీ ల్యాండ్లైన్స్ పెడితే అప్పుడు అక్కడ భజన్ స్పాట్ పెట్టారు. కానీ అప్పుడు టెంపుల్లో సడన్గా క్యాన్సిల్ అయింది. సో అందరూ టెంపుల్ దగ్గరికే వస్తారు కదా. సో ఇప్పుడు వీళ్ళు వేరే ప్లేస్లో భజన్ పెట్టాలి అని పర్ఫామ్ చేయాలి అని అనుకున్నా కూడా ఇట్ హ్యాస్ టు బి సమ్వేర్ నియర్ ద టెంపుల్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు టెంపుల్ పక్కనే ఉండేది. సో తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా మేము భజన చేస్తామండి అని అడిగారు. దాట్స్ వేర్ దే ఫస్ట్ మెట్ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చాలా పెద్దగా ఉండేది, అందరు డివోటీస్ పట్టేలాగా. సో మా అమ్మమ్మ ఓకే అని అన్నారు. అలా మా ఇంట్లో భజన్స్ జరిగాయి. మా అమ్మమ్మ తాతయ్యకి చాలా నచ్చింది. సో ఎవ్రీ ఫ్రైడే చేయండి మా ఇంట్లో, అది ఇట్లా అడగడం వల్ల ఎవ్రీ ఫ్రైడే మా ఇంట్లో భజన్స్ జరిగేవి. అండ్ అప్పటి నుంచి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో అట్లా భజన్స్ జరుగుతూ ఉండేది. మా మమ్మీ వాళ్ళు ఇంకా అప్పటి నుంచి మమ్మీ భజన్స్కి వెళ్ళేది, మా మమ్మీ మామయ్య. సో అలా మేము ఈ స్వామి రూట్లో వచ్చాము. దానికన్నా ముందు మాకు సత్యసాయి బాబా మా అమ్మమ్మ వాళ్ళకి తెలియదు. మా మామయ్య హైదరాబాద్లో ఆర్ట్స్ కాలేజ్లో చదువుకునేది. అక్కడ సత్యసాయి బాబా గారి ఫోటో చూసే మా మామయ్యకి చాలా మంచిగా అనిపించి తీసుకొచ్చారు. అది మాకు రాసిపెట్టి ఉంది యాక్చువల్గా, మేము ఈ రూట్లో రావాలి అని చెప్పేసి. అందుకే ఏమో మా అమ్మయ్య ఆ ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టారు. తర్వాతనే జంగారెడ్డి తాతయ్య గారు వచ్చి ఇంట్లో అడగడము, అలా మేము స్వామి రూట్లో రావడం. సో ఇంకా నేను కూడా చిన్నప్పటి నుంచి మా మమ్మీ సేవలకి అన్నిటికీ నన్ను తీసుకెళ్ళడము. పుట్టపర్తికి వెళ్ళాము, ముద్నేహల్లి అండ్ మేడ్పూర్. ఇప్పుడు మేడ్పూర్లోనే ఈ సత్యనారాయణ స్వామి రథం జరిగింది. సో తాతయ్య ఎప్పటి నుంచో అందరం కలిసి ఇట్లా ఒక టెంపుల్ ఉండాలి అనేది తను అనుకున్నారు. ఈ టెంపుల్ అనేది చాలా స్పెషల్ అని చెప్పాను కదా, ఎందుకంటే తాతయ్య టెంపుల్ మనీతో కాదు, ఇట్లా సేవతోనే కట్టాలి అండ్ చాలా స్వచ్ఛందంగా కట్టాలి అనేది తన మోటో ఉండే. సో ఆ టెంపుల్కి ఇసుక ఒక 15 years 16 years ఓల్డ్ బాయ్స్, ఆ పిల్లలు చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇసుక తీసుకురావడము అండ్ వాళ్ళే రాళ్ళు కొట్టడము, పిల్లలు తయారు చేయడం, ఇదంతా చేశారు. సో రిమైనింగ్ అందరు కొంచెం మనీ వేసుకొని ఆ టెంపుల్కి ఖర్చు పెట్టారు కన్స్ట్రక్షన్లో. బట్ ద లేబర్ పార్ట్లో ఎవరు లేరు, పెయిడ్ లేబర్స్ ఎవరు లేరు. అందరూ స్వామి అంటే ఇష్టంతోని, స్వామి దయ వల్ల భక్తితోని వచ్చి సేవాభావంతో వచ్చి పనిచేసి కట్టింది ఆ టెంపుల్. సో ఆ టెంపుల్ అంటేనే ఇట్స్ నాట్ బిల్డ్ విత్ మనీ కానీ అట్లా కాదు, సేవ, ప్రేమ, ఈ అంతా అసలు అల్టిమేట్ డివోషన్తో కట్టిన టెంపుల్ అది. సో అది మాకు చాలా సెంటిమెంట్. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఈశ్వరమ్మ డేకి కానీ ఎక్కడ వెళ్ళినా ఏది ఉన్నా కానీ మేడ్పూర్కే వెళ్తాం. సో చుట్టుపక్కల ఉన్న అందరూ విలేజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ టెంపుల్, దట్ ప్లేస్. సో ఇదంతా అంటే నాకు స్వామి అని గుర్తు వచ్చినప్పుడల్లా తాతయ్యనే, బికాజ్ తన వల్లనే నేను ఈ రూట్లో ఉన్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ స్వామి. ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ సిన్స్ half a decade. ఇంకా లేదు, నేను ఈ నవంబర్లో పక్కా చేసేస్తాను, స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. దెన్ మా మదర్ ఉండి ఓకే 23rd స్వామి బర్త్డే ఉంది కదా, స్వామి బ్లెస్సింగ్స్తోని స్వామి బర్త్డే రోజు స్టార్ట్ చేయి అని అన్నారు. సో ఐ థాట్ లైక్ ఓకే, స్వామి హారతి సాంగ్తోనే నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను అని అనుకున్నాను. సో ఐ హోప్ ఐ విల్ సక్సీడ్ ఇన్ దిస్ జర్నీ. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.